ముగిసిన దామోదర్ రెడ్డి అంత్యక్రియలు, అభిమానుల కన్నీటి వీడ్కోలు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. తుంగతుర్తిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. భారీగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి భౌతిక కాయంపై కాంగ్రెస్ పార్టీ జెండాను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కప్పి నివాళులు అర్పించారు. అంత్యక్రియల కార్యక్రమంలో పిసిసి చీఫ్తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టైగర్ దామన్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. మరి మనం కూడా నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి తొంగి నిన్ను చూద్దుమా, ఓ ఏడ ఉన్నావో మా దామోదరన్న, మా పిలుపు విన్నావా, మా దామోదరన్న. నేను పక్షాన, మహాపత్రిక పక్షాన మరి మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి మరి శ్రద్ధాంజలి, కన్నీటి వీడ్కోలు, కన్నీటి నివాళులు. ఇంకేముంది? చర్చలు లేవు, లొంగిపోవాల్సిందే. ఏంది కదా? బస్తర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని, ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోం మంత్రి 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు. మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని, ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. బస్తర్ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను హెచ్చరించారు. మార్చి 31, 2026 తర్వాత ఇటువంటి గ్రామాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకోలేరని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. గత 10 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అభివృద్ధి కోసం 4 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, భవిష్యత్తులో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరిశీలించిన కలెక్టర్ యాదాద్రి భువనగిరి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులను కోరారు. శనివారం అడ్డగూడూరు మండలం కాంచనపల్లి చౌల్లరామారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే త్వరగా పూర్తి చేసుకోవాలి అని తెలిపారు. ఏఈలు ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి అయిన వెంటనే ఫోటో క్యాప్చర్ చేయాలని సూచించారు. అనంతరం అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలో పల్లె దవాఖానకు ఆకస్మికంగా